ఇక్కడ ఒకటి అప్పుడు అయితే సొరకాయలు ఉన్నాయిట, భలే ఉన్నాయి. ఇది ఎర్ర అట్టికాయలు అనుకుంటా, అవి వైట్ కలర్. అందుకు ఇటే వెళ్దాం. పక్క రోడ్ వేయించిన చిన్నది వాకింగ్ చేసేదానికి ఆ పక్క, అటు నుంచి పైన మట్టి పోపించారేమో కానీ. ఉంటావు కడతా ఇడే తెలుసు. మళ్ళీ ఇక్కడే కదా ఉండేది. అవుతుంటా ఫోటో. జూమ్ చేస్తే కూడా క్లారిటీగా కనిపిస్తుంది. అది మొక్కజొన్న కాదు, మొక్కజొన్న కాదు, అది ఇనుములకే జొన్న కంకులు అంటారు, జొన్నటి అంటే అదే. సపోటా ఇది. అది కూడా తెలియదు నాకు. అది సీతాఫలం అనుకుంటా, రామాఫలము సీతాఫలము. అది రామఫలమే కదా, అర్జున్ ఫలము ఏంటి వేస్తున్నది అత్త. ఏం ఫలం? రామఫలం కదా, సీతాఫలంకి రాబోయి ఇవి వస్తాయి. ఆకు ఇలా ఉండదు, ఇంకా కొంచెము పెద్దగా ఇలా ఉంటుంది. అదే కరివేపాకు. కరివేపాకు కరెక్ట్. అది సీతాఫలం అంజూరు అనుకుంటా. అంజూరా కాదు, ఇది సీతాఫలం. ఆకులు తేడా ఉంటుంది దానికి. అది జామ. మట్టి మట్టి అంటుకుంటుందేమో. ఇటు పో, మట్టి మట్టి ఇట్ట పోయి అట్ట పైకి ఎక్కేస్తామా? అది గుమ్మడికాయ ఏం చెట్టు అది? దొక్కడ అంటే బెండకాయ. నాకు మొక్కల మీద కొంచెం తెలుసు, నాకు ఇంట్రెస్ట్ అని. నాకు తెలుసు కానీ ఇలాంటి చిన్న చిన్నటి తెలుసు నాకు, పెద్ద పెద్ద టేలన్నీ. దీనికి వాటర్ ఎప్పుడు ఉంటుంది. ఇది ఇది పాలక్. పాలు ఆకు. నీళ్ళు వేస్తారా అంటే ఈ పక్క ఇక్కడ? ఓకే, నువ్వు దాంట్లో ఎక్కడో చిన్నగా ఉన్నావు. చిన్నగా కనిపిస్తున్నావు. మనము ఆ పైనుంచి వెళ్ళా కానీ అంటే అంతా కనిపిస్తుంది. అక్కడి నుంచి లాస్ట్కి ఒక రౌండ్ ఉంటుంది, అటు వెళ్ళా ఇంక మొత్తం కవర్ అవుతుంది. ఇక్కడ ఇంకా మామిడికాయ చెట్లు అన్నీ ఉన్నాయి. స్ట్రైట్ చేసారా? ఇంకా కొంచెం అట్టున్నింత అంటే అక్కడ దాకా ఉండేది మనకు. వంకాయ చెట్లు అవన్నీ వేసినారు ఇక్కడ, మిరపకాయ చెట్లు. మళ్ళీ అవి బంతి పూలు, ఆరెంజ్ ఎల్లో అవన్నీ భలే ఉన్నాయి ఇక్కడ.
కాస్ట్ పడుతుందో? పడుతుంది ఒక 5-6. క్లారిటీ సూపర్గా వస్తుంది. అందుకన్నా దీంతో ఆఫ్ చేసేంత